పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోచింగ్ వచ్చిన శ్రీనివాస్ యువతిని ట్రాప్ చేసి దగ్గరలో ఉన్న చల్లూరు గుట్ట వరకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడున్న అంజయ్య, రాకేష్ అందరం కలిసి మాట్లాడుదాం, కోచింగ్లో అనుమానాలు నివృత్తి చేసుకుందాం అన్నాడు. తర్వాత ఒక్కసారిగా యువతిపై ఎగబడ్డారు. ఇద్దరు యువకులు యువతిని వివస్త్రణ చేసి వికృతానికి పాల్పడ్డారు. ఇదంతా మరో యువకుడు సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. తర్వాత వాడు కూడా ఆమెపై క్రూర మృగంలా దాడి చేశాడు. యువతి ఎంత రోధించినా వేడుకున్నా కామాంధులు కనికరించలేదు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ అమాయక దళిత విద్యార్థిని బెదిరించిన శ్రీనివాస్, రాకేష్, అంజయ్యలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీనివాస్, అంజయ్యలు పశువుల మాదిరిగా అమ్మాయిని అనుభవించారు. ఈ తతంగమంతా రాకేష్ తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. వాళ్ళిద్దరూ ఓవైపు యువతిపై అత్యాచారానికి ఒడిగడుతుంటే రాకేష్ తన వంతు ఇంకా ఉంది అంటూ ఆ యువతిని బెదిరించాడు. ఈ రాక్షసత్వాన్ని తట్టుకోలేకపోయిన ఆ యువతి అన్నా వదిలిపెట్టండి అన్నా అని కాళ్లు పట్టుకున్నా ఆ మృగాలు కనికరించలేదు. తమ రాక్షసత్వాన్ని ఆ యువతిపై ప్రదర్శించసాగారు. చివరకు రాకేష్ ఆ దళిత విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సెల్ ఫోన్లో వీడియో చూపిస్తూ కోచింగ్ నడిచినన్ని రోజులు ముగ్గురు ఆ యువతిపై అత్యాచారం చేశారు. ఒకరు కాకపోతే ఒకరు యువతిని బెదిరించడం, ఒప్పుకోకపోతే కోచింగ్ సెంటర్కు వచ్చే వాళ్లకు వీడియోను అందరికీ చూపిస్తామని, సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించి అత్యాచారం చేసేవారు. విసిగిపోయిన ఆ యువతి జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అదే చల్లూరు గుట్ట వద్దకు ముగ్గురిని రమ్మని చెప్పింది. శుక్రవారం సాయంత్రం చల్లూరు గుట్ట వద్దకు వచ్చిన శ్రీనివాస్, అంజయ్య, రాకేష్లు చేరుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న యువతి బంధువులు కామాంధులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కండలు అమ్మ నాన్న రక్తము చిందించి ఇంత కండలు వెళ్తుంది ఒక అమ్మాయిని ఉసురు పోసుకోవడానిక. కామాంధుల్లో ఒకడు పారిపోయాడు. ఇద్దరిని వీణవంక పోలీసులకు అప్పగించారు. జరిగిన దారుణాన్ని బాధితురాలు పోలీసులకు వివరించింది. తనపై అత్యాచారానికి పాల్పడుతున్నప్పుడు సెల్ ఫోన్లో చిత్రీకరించారని వివరించింది. దీంతో పోలీసులు వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అందులో ఈ దారుణమంతా రికార్డు అయింది. అత్యాచార ఘటనను ఈ ముగ్గురు యువకులు కొంతమంది స్నేహితులకు వాట్సాప్లో పంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తు గురించి పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సెల్ ఫోన్లో వీడియో చూపిస్తూ కోచింగ్ నడిచినన్ని రోజులు ముగ్గురు ఆ యువతిపై అత్యాచారం చేశారు. ఒకరు కాకపోతే ఒకరు యువతిని బెదిరించడం, ఒప్పుకోకపోతే కోచింగ్ సెంటర్కు వచ్చే వాళ్లకు వీడియోను చూపిస్తామని, సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించి అత్యాచారం చేసేవారు. విసిగిపోయిన ఆ యువతి జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అదే చల్లూరు గుట్ట వద్దకు ముగ్గురిని రమ్మని చెప్పింది. శుక్రవారం సాయంత్రం చల్లూరు గుట్ట వద్దకు వచ్చిన శ్రీనివాస్, అంజయ్య, రాకేష్లు చేరుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న యువతి బంధువులు కామాంధులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కామాంధుల్లో ఒకడు పారిపోయాడు. ఇద్దరిని వీణవంక పోలీసులకు అప్పగించారు. జరిగిన దారుణాన్ని బాధితురాలు పోలీసులకు వివరించింది. తనపై అత్యాచారానికి పాల్పడుతున్నప్పుడు సెల్ ఫోన్లో చిత్రీకరించారని వివరించింది. దీంతో పోలీసులు వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అందులో ఈ దారుణమంతా రికార్డు అయింది. అత్యాచార ఘటనను ఈ ముగ్గురు యువకులు కొంతమంది స్నేహితులకు వాట్సాప్లో పంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తు గురించి పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన జరిగిందని తెలిస్తే తమ ఉద్యోగాలు ఎక్కడ ఓడతాయోననే భయంతో పోలీసులు కావాలనే విచారణను తొక్కిపెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తమ ప్రాంతంలో ఇంత దారుణ సంఘటన జరిగిందని తెలిస్తే ఎక్కడ తమ పోలీస్ స్టేషన్ కు చెడ్డ పేరు వస్తుందని భయపడుతున్నారు పోలీసులు. వీడవంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇప్పటికే షీ టీమ్స్ కు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉండడంతో మరింత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీణవంకలో దళిత యువతిని అత్యాచారం చేసిన నిందితులు ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పేరుతో పండ్లు పలహారాలు తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని చూసి కడుపు మండిన మహిళా సంఘాల నేతలు ఎంజీఎంకు వచ్చారు. యువతిపై దారుణానికి పాల్పడిన వారికి ఇలాంటి రాచ మర్యాదలేంటని ప్రశ్నించారు. కామాంధుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంజీఎంలో పరిస్థితిని మా ప్రతినిధి వెంకట్ నేరుగా అందిస్తారు. తలదించుకునేలా జరిగిన వీణవంక మండలం చల్లూరు ఘటనపై అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. మనం వరంగల్ ఎంజిఎంకు రాగానే నిందితులు గంటసేపు మంచిగా ముచ్చట్లాడుకోవడం, పందుల్లాగా ఇంకా అంతకంటే నీచమైన పదాలు ఉపయోగిస్తే ఇంకా తక్కువేమో అనిపిస్తుంది. ఇప్పటిదాకా సపర్యలు అంటే ఫ్రూట్స్, డ్రింక్స్, సెల్ ఫోన్లు అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే వరంగల్ ఎంజిఎంలో పోలీస్ నిర్బంధంలో ఒకవైపు చికిత్స పొందుతూనే ఇంకో పక్క రాచ మర్యాదలు సపర్యలు అనుభవిస్తున్నారు ఈ దుర్మార్గులు. నిజంగా ఈ దుర్మార్గులకు ఎలాంటి శిక్ష పడాలి, నిజంగా వారు చేసిన తప్పు ఏమిటన్నది ఇలా సభ్య సమాజం చూస్తున్నది. కనీసం మేము తప్పు చేశామనేది కూడా ఒప్పుకోలేని పరిస్థితి. నా మధ్య మహిళా సంఘాలు ఉన్నారు, వరంగల్ ఎంజిఎంలో నిందితుల మధ్య ఉన్నారు. నిజంగా చాలా ఉడికిపోతున్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం మీరు చెప్పండి, మీరు టీవీలో ఎన్టీవీలో చూస్తున్నారు, నిజంగా ఎట్లా స్పందిస్తారు మీరు? ఎట్లా చిన్న చిన్న చీటింగ్ కేసులు చేస్తే మాత్రం వాళ్ళని పోలీసులు లాకప్ చేసి అడవులలో దొరకబట్టి ఎన్కౌంటర్ చేస్తారా? ఇట్లాంటి విధవాళ్ళని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళకి ఏం ముట్టిందని చెప్పేసి, వాళ్ళకి ఏమైందని చెప్పేసి ఈ ట్రీట్మెంట్ అవసరం వస్తే మేమైతే ఊరుకొని మహిళా సంఘాలు ముక్తకంఠత ఖండిస్తున్న నిందితుల వద్దకు వచ్చి దాడి చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం ఎన్టీవీ లైవ్లో ప్రత్యక్షంగా వరంగల్ ఎంజిఎంకు వచ్చి నిలదీస్తున్నారు, కడిగి పారేస్తున్నారు. మహిళా సంఘాలు కడిగి పారేస్తున్నారు. మేడం మీరు చెప్పండి, ఎట్లా స్పందిస్తారు? ఇదైతే అసలు చాలా నీచంగాను చాలా ఇబ్బందికరంగాను ఉంది. అసలు వినటానికి చూడటానికి కూడా చాలా అసహ్యం అనిపిస్తుంది. ఒక వారం రోజుల్లో మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో ఇలాంటివి జరగడం అనేది చాలా పైచాచికత్వము. అలాగే ఒక పోలీస్ ట్రైనింగ్లో ఉండి అలా కూడా ఏంటి అని అంటే రేపు పొద్దున సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తారు అనే ఒక ఆశతో ఉంటారు. పోలీస్ ట్రైనింగ్ వాళ్ళని చూసినప్పుడు కానీ, పోలీస్ వాళ్ళని చూసినప్పుడు కానీ మనకు పోలీస్ ట్రైనింగ్ కానీ కోచింగ్కి వెళ్తున్నారు. అదే కదండి, కోచింగ్కి వెళ్తున్నారు అని అంటే ఒక మహిళల్ని కానీ అందరినీ కానీ కాపాడతారు అనే ఒక ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఇలా చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. మహిళలు తట్టుకోలేని స్థితిలో ఉన్న అంశాలు ఇవన్నీ కూడాను. సో ఎట్టి పరిస్థితిలో కూడా నిర్భయ చట్టం అనేది వచ్చింది అనే కూడా ఒక భయం కూడా లేదు. ఆ భయాన్ని కలిగించవలసిన అవసరం, అంటే పోలీసులు కూడా వెంటనే స్పందించవలసిన. ప్రస్తుతం చూస్తున్నాం నిందితుల మీద మహిళా సంఘాలు దాడి చేసిన పరిస్థితి చూస్తున్నాం. నిజంగా ఇది తలుచుకుంటేనే ఒక రకమైన ఏహ్యమైన చర్య. ఇప్పటిక పందుల్లాగా తిని పందుల్లా మెక్కి నిజంగా పోలీస్ కోచింగ్ సెంటర్ కానీ వెళ్ళి ఒక్కసారిగా ఇలాంటి చర్యలకు పాల్పడడం ఈ అనైతికం. మహిళా సంఘాలు ముక్తకంఠతో ఖండిస్తున్నాయి. ఎలాంటి శిక్షలు పడాలి? వీళ్ళను ఈ రకంగా రాసమర్యాదలు చేస్తే ఇవాళ ఏం సందేశం ఇస్తున్నారు? పోలీసు వ్యవస్థ ఇవాళ చాలా కఠినమైనటువంటి ఒక చట్టాలు ఉన్నాయి. ఒక చట్టాలు ఇంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి నేరస్తులను రాసమర్యాదలు చేస్తే, ఇవాళ అత్యాచారం చేస్తే ఎలాంటి సందేశము ఇవాళ పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఇవ్వబోతున్నది? ఇవాళ తప్పెక్కడున్నది అంటే ప్రధానంగా పోలీస్ వ్యవస్థ దగ్గర ఉన్నది. దీనికి కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వం దగ్గర ఉన్నది. 23వ తారీఖు అయింది. నెల రోజుల నుంచి అత్యాచారం చేస్తూ ఉన్నారు. అమ్మాయి ధైర్యం చేసి చివరికి ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి ఇస్తే అయినా కూడా పోలీసులు కేసు టేకప్ చేయలేదు. చివరికి గ్రామస్తులు ముందుండి తంతనే చివరికి పోలీసులు కేసు తీసుకోవడం జరిగింది. అయినా కేసు తీసుకున్న తర్వాత ఇలాంటి రాసమర్యాదల వీళ్ళకు డాక్టర్లు కూడా ఇలాంటి వాళ్ళను ట్రీట్మెంట్ చేయొద్దు. సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి.
సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, ఆ దృశ్యాలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. అంటే ఇంకా ఎంత అమ్మాయిని ఇంకెంత మానసికంగా చిత్రవద చేస్తారో, ఇంకెంత ప్రచారం చేస్తారో. అంటే ఇలాంటి పరిస్థితి వాళ్ళ నేరస్తులకు పోలీసులు రక్షణ కల్పిస్తుంటే ఇక నేరాలు ఎంతెంత వృద్ధి అవుతుంటుంది. మార్చి 8 జరుపుకోబోతున్నాం. ఇవాళ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అని చెప్పి, చంపుతున్నారు అని చెప్పి ఇవాళ మార్చి 8 జరుపుకోబోతున్నాం. మార్చి 8 సందర్భంలో ఇంత ఘోరమైనటువంటి సంఘటన, గ్యాంగ్ రేపు అమ్మాయి మీద, బీటెక్ చదువుతున్నటువంటి అమ్మాయి, ఇవాళ కలిసి చదువుకున్నటువంటి అమ్మాయిల అబ్బాయిల మధ్యలో ఇలాంటి కల్చర్ ఉంటే ఈ అమ్మాయి బయటకు వచ్చి ఏ రకంగా ఆమె రక్షణ పొందుతుంది? ఆమెగా ఈ పరిస్థితి కలిగించడానికి ఇవాళ ప్రధాన బాధ్యత పోలీస్ వ్యవస్థది, ఇవాళ ప్రభుత్వమే. నిజంగా ఇలాంటి నేరస్తులకి మొన్న సిరిసిల్ల రాజయ్య విషయంలో కానీ, తర్వాత ప్రియాంక భూమికల విషయంలో కానీ లాయర్లు కేసు టేకప్ చేయలేదు. బెయిల్ ఇవ్వకుండా కేసు బాధితుల తరఫున ఉండాలని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకుంటే ఇవాళ ఏం చేస్తున్నారు? ఇవాళ నేరస్తులకు రాజమర్యాదలు చేసుకుంటూ ఒకవైపు వాళ్ళకు పండ్లు, పలహారాలు, డ్రింక్స్ అన్నీ కూడా సప్లై చేసుకుంటూ ఇవాళ ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తూ ఉన్నారు. వీళ్ళ వైపు కనీసం ఒకటే ఒక పోలీసు ఉన్నాడు ఇక్కడ, ఒక్కడే ఒక పోలీసు ఉన్నాడు. మూడో నేరస్తుడు పారిపోయాడు. అంటే ఇలాంటి బందోబస్తు ఇవాళ పోలీస్ వ్యవస్థ వీళ్ళకి కలిగిస్తున్నది. అంటే ప్రధాన నేరస్తులు ఇవాళ మా దృష్టిలో పోలీసులు, ప్రభుత్వమే. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇగో ఇట్లాంటి నేరస్తులు ఇంకింక పెరుగుతారు. పెరగడానికే ఇలాంటి అవకాశాలు ఇస్తున్నది. ఇగో చూడండి, ప్రస్తుతం మనం చూస్తున్నాం పండ్లు, పలహారాలు, చెప్పులతో కొడుతున్న మహిళా సంఘాలు, చెప్పులతో కొడుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. నిజంగా ఒక రకంగా చూస్తూనే ఒళ్ళు జల్దరిస్తుంది. అలాంటి అమ్మాయి పైన ఇలాంటి అఘాయితాన్ని పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని చాలా ముక్తకంగా కలుస్తారు. చెప్పండి, నిజంగా ఎలాంటి శిక్ష పడాలి? ఎలాంటి శిక్షలు అంటే కఠిన శిక్షలు. వీళ్ళకు లైఫ్లో కూడా వీళ్ళకి ఏ ఉద్యోగాలు రావద్దు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఒక్కొక్క యావజ్జీవ కాలకి శిక్ష విధించాలి. వీళ్ళకి తీసుకుపోయి ఇమ్మీడియట్లీ జనరల్ జైలు పంపియండి. ఈ ట్రీట్మెంట్ అసలు వాళ్ళకి ఏం అవసరం లేదు, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు, కప్పిపుచ్చుకోవడానికే చేస్తున్నారు కాబట్టి, బాగానే ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి లాకప్లో పెట్టాలని చెప్పేసి మేము కోరుతాం. మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో వరంగల్ ఎంజిఎంను చుట్టుముట్టాయి. వరంగల్ ఎంజిఎంకు వచ్చి నిందితులను దేవశుద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇప్పటిదాకా నిందితులు ముచ్చట చెప్పుకున్నారు, ఇప్పటిదాకా మాటలు చెప్పుకున్నారు, పండ్లు తిన్నారు, పలహారాలు తిన్నారు, జ్యూస్ తాగారు. అయినప్పటికీ ఎప్పుడైతే కెమెరా వచ్చిందో, ఎప్పుడైతే ఎన్టీవీ కెమెరా చూసారో వెంటనే మంచాలపై వాలిపోయి మాకేదో నొప్పులు ఉన్నట్టు నటించారు. ఒక్కసారిగా మహిళా సంఘాలు వచ్చి దేవశుద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కూడా అన్ని వర్గాలు ముక్త కంఠంతో కోరుకుంటున్నాయి. నా మధ్య అనితారెడ్డి గారు చెప్పండి, ఎలాంటి శిక్ష పడాలి? ఇప్పుడు వచ్చేసండి చట్టాలు చాలా ప్రకటబందీగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా నిర్భయ చట్టం ఉన్నప్పటికీ కూడా ఇట్లా వీళ్ళు బరితెగించి ఇలా చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ చట్టాలు అమలు పరచడంలో ఎలా ఉండాలి అని అంటే వెంటనే ఫాస్ట్ ట్రాక్ ఇవ్వవలసిన అవసరం ఉంది. తీర్పు అనేది ఇమీడియట్గా ఇచ్చినప్పుడే ఇలాంటివన్నీ తగ్గుముఖం పడతాయి. ఇంత నిర్భయ చట్టం ఉన్నప్పటికీ కూడా ఇలా చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఖచ్చితంగా ఇది వెంటనే స్పందించాల్సిన అవసరం, పోలీసు యంత్రాంగం స్పందించాల్సిన. చెప్పండి, నిజంగా ఆడళ్లపై చేస్తే, ఆడళ్లపై తప్పు చేస్తే ఎలాంటి కఠినంగా వ్యవహరిస్తారో వరంగల్ పోలీసు ఒక లెసన్ కూడా చెప్పారు. అయినప్పుడు కూడా ఎందుకు జరుగుతున్నాయి? అసలు మానవత్వం మర్చిపోతా ఉన్నారండి. అంటే అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఆ తల్లి గర్భం నుంచే వచ్చాం మనము అనేది అది మర్చిపోయిన వ్యక్తులు మాత్రమే ఇలా చేయగలుగుతారు. అందులో ఒక కోచింగ్కి వచ్చారు, తోటి కోచింగ్ జరుపుకుంటున్న అమ్మాయి మీద ఇట్లాంటి అఘాత్యం చేశారు. అదేంటంటే అక్కడ మనకు కనిపిస్తుంది కూడా అనుకోకుండా జరిగిందో, ఆ క్షణం జరిగిందో కాదు, పైచాచిత్వమే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకనంటే నెల రోజుల నుంచి చేయడం అనేది చాలా అందరం కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉన్న సమయం ఇది. దానికి అలా తల వంచుకొని ఉండడం కాకుండా వాళ్ళకంటే ఒక మహిళలకి ఖచ్చితంగా ఒక ధైర్యం రావాలి అని అంటే ఈ ఇన్సిడెంట్తో ఏం తీసుకుంటుంది ప్రభుత్వం, ఏ చర్యలు తీసుకుంటుంది, లేదనంటే పోలీస్ యంత్రాంగం ఇమ్మీడియట్గా ఏం చర్యలు తీసుకుంటారు అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అది వెంటనే స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా మహిళలు ఎక్కడా కూడా ఊరుకోరు. ఇది ఉధృతంగా ఉద్యమంలా ఒకటి జరగడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ జరగకుండా ముందుగానే వెంటనే దీని పట్ల తీర్పుని ఇవ్వవలసిన అవసరం మాత్రం ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం ప్రభుత్వానికి ఉంది. సమాజంలో గుణపాఠం వచ్చేలా, అంటే ఒక అమాయక మహిళకి, అమాయక అమ్మాయికి అన్యాయం జరిగితే శిక్ష ఏ విధంగా ఉంటుందనేది వీరి ద్వారా తెలియాల్సిన అవసరం ఉందని
మహిళా సంఘాలు చెప్తున్నారు. నిజానికి ఎన్టీవీలో చూసిన మరుక్షణమే వెంటనే వీళ్ళు రియాక్ట్ అయ్యారు, ఎంజిఎంకి వచ్చారు, నిందితుడికి దేవశుద్ధి చేసే ప్రయత్నం చేశారు. నిజంగా వీరు అనుభవిస్తున్న తీరు ఇక్కడ రాచమర్యాదలు అంటే ఫ్రూట్స్ కావచ్చు, పళ్ళు కావచ్చు, ఫలాలు కావచ్చు, సెల్ ఫోన్ల వాడకం కావచ్చు, వారంతా చూసి ఒక్కసారిగా మహిళా సంఘాలు సైతం ముక్కున వేలేసుకున్నాయి. ఇలాంటి వారికి ఈ మామూలు శిక్షలు పడకూడదు, కఠినతరమైన శిక్షలు పడాల్సిన అవసరం ఉందని వెంటనే పోలీసులకు కూడా వీరు ఫోన్ కాల్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వీరి ఆగ్రహం కట్టలు తెంచుకునేలా ఉంది. మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో వరంగల్ ఎంజిఎంకు గుమిగూడుతున్నాయి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. గుండెలు పిండేసే అమానవీయం, పశువులు సైతం సిగ్గుపడే పైశాచికత్వం, ఈ దారుణ మారణ అమానుష చర్యను చూసి కరీంనగర్ జిల్లా వీణవంక గ్రామం కన్నీరు పెట్టుకుంటోంది. ఎన్టీవీ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ అమానుష చర్యపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కఠినంగా శిక్షించాలి దోషులని. ఈ తాజా ఘటనతో ప్రతి తల్లిదండ్రి తన కంటి పాప భద్రతపై మరొకసారి గుండె మీద చేసుకుని భద్రత ఏ పాటిది ప్రభుత్వాలు స్పందించాలని కోరుకుంటున్నారు. ఇది ఎన్టీవీ ఎక్స్క్లూజివ్.